హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైకలా. సో మొత్తానికైతే విన్నింగ్ ఓటింగ్ నడుస్తూ ఉంది కదా. సో 5th వీక్ ఓటింగ్ అనేది బీభత్సంగా చేంజెస్ ఉంటున్నాయి. అంటే మోస్ట్లీ ఉండదు, బట్ ఇంకా ఎక్కువ చేంజెస్ రావాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూసాక కానీ ఏమైనా చేంజ్ అవుతుందా అన్నట్టుగా వెయిట్ చేయాల్సిందే తప్పితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఓటింగ్ ఆర్డర్స్ అయితే ఏమీ పెద్ద చేంజెస్ లేవు. ఆర్డర్స్ సేమ్గా ఉన్నాయి, కానీ ఓటింగ్ ఆర్డర్లో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అని అనుకోవచ్చు. అండ్ ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే ఎవరు ఏం చేస్తాం? ఈ రేంజ్లో వారు వన్ సైడ్ లాగా నిఖిల్ ఓటింగ్ ఏంద్రా స్వామి ఈ రేంజ్లో వెళ్ళిపోతుందని అంటే మామూలు కాదు. వారు వన్ సైడ్ అయిపోయింది, గుర్తు పెట్టుకోరా సాంబా అన్నట్టుగా. సో వారిని వన్ సైడ్ చేసేసారు. సో నిఖిల్ ఫ్యాన్స్ అనేది బీభత్సంగా యాక్టివ్ అయ్యారు. సో చూద్దాం ఎవరి పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడతాను. అండ్ ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు ఎవరికి ఓట్ వేసారనేది కూడా కింద కామెంట్ చేయండి. సో మార్నింగ్కి ఇప్పటికి ఈవినింగ్ వచ్చేసరికి ఓటింగ్ ఏ విధంగా చేంజ్ అయింది అని అంటే సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేంజ్ అయింది అని అంటే ఏమీ లేదు, నార్మల్గానే ఉంది. సో 35% తోటి మార్నింగ్ ఉన్న నిఖిల్ ఓటింగ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకో 2% పెరిగేసి 37% ఓటింగ్ అనేది దుమ్ము లేపుతున్నాడు. అబ్బా ఏమన్నాను అసలు, ఇంకా క్లారిటీ వచ్చేసిందా అన్నంటే క్లారిటీ వచ్చేసినట్టే. అస్సలు దుమ్ము లేపే ఓటింగ్ పడుతుంది అనమాట. ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుంది ఏంద్రా అనుకోవచ్చు కదా, కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో 37% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది నిఖిల్ మామూలు కాదు, నిఖిలే అన్నట్టుగా. సో మొత్తానికి నిఖిల్ ఓటింగ్ అనేది టాప్లో కొనసాగిస్తున్నాడు. అండ్ మామూలు డిఫరెన్స్ మార్నింగ్ చూసుకుంటే 5%, గౌతమ్కి ఆయనకి 5% డిఫరెన్స్ ఉంటే ఇంకో 1% పెంచుకొని అయితే ముందుకెళ్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించింది ఏంది అనేది కింద కామెంట్ చేయండి. సార్ నిఖిల్ గేమ్ వైజే కాదు, హౌస్లో అట్మాస్ఫియర్ చాలా బాగుందబ్బా, ఫన్ వేలో ఉంది. అందరూ ఒక్క మాట మీద ఉండడం, అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకోవడం, ఎక్కువగా కనెక్టివిటీ ఎక్కువగా ఉండడం, హౌస్ అట్మాస్ఫియరే మారిపోయింది. టాప్ 5 వచ్చేసరికి అసలు మామూలు చేంజెస్ కాదనమాట. సో 37% తోటి టాప్ పొజిషన్ నిఖిల్ అయితే లీడ్ చేస్తున్నాడు. తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ 31% తోటి ఈయన కూడా మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఓటింగ్ అనేది నడుస్తుంది. ఓటు అయితే మామూలుగా లేదు, చాలా అంటే డిఫరెన్సెస్ ఉంటుందేమో అనుకున్నాము, బట్ అలా కాదు, చాలా 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 దగ్గర పొజిషన్స్ ఉన్నాయి. అండ్ మనకు మిస్డ్ కాల్స్ ఏంటనేది తెలియదు కాబట్టి సో మొత్తానికి ఏదైనా జరగవచ్చు అనడానికి రీజను, ఏదైనా తగ్గాఫార్ ఉంది అనడానికి రీజన్ కూడా అదే అనమాట. మెయిన్ కీ రోల్ పోషించేది మిస్డ్ కాల్స్ అనమాట. సో ఖచ్చితంగా మీరు మిస్డ్ కాల్ అలర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. హాట్స్టార్లో ఓట్లు వేయడమే కాదు, మిస్డ్ కాల్ కూడా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అండ్ 31% తోటి గౌతమ్కి అండ్ నిఖిల్కి 6% డిఫరెన్స్ అనమాట. నిఖిల్కి 6% ఎక్కువగా ఉంది. అండ్ నిన్న మార్నింగ్ 5% ఉన్నది, ఇంకా 1% పెరిగింది. బట్ ఈ రేంజ్లో ఓటింగ్ పడితే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళకి ఓటింగ్ ఎక్కడ వస్తుంది? సో ఆ రేంజ్లో గజిబిజి గందరగోళం అవుతుంది అని అంటే ఖచ్చితంగా గజిబిజి గందరగోళం అవుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ ఉంది. ప్రేరణకి 13% ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ 13% ఏంది, మార్నింగ్ చూసుకుంటే 14 ఉంది, ఇప్పుడు మళ్ళీ తగ్గడం ఏంటంటే మిగతా వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకి పెరిగింది కాబట్టి వీళ్ళకి తగ్గింది. సో మనం ఓవరాల్గా 100%కే వేస్తాం కాబట్టి సో ఆ విధంగా బేస్ చేసుకొని ఉంటుంది తప్పితే ఒకరికి పెరిగింది కాబట్టి వీళ్ళకి తగ్గింది. సో ప్రేరణకు తగ్గడానికి రీజన్ అదే అనమాట. గౌతమ్కి పెరిగింది 1% అండ్ నిఖిల్కి పెరిగింది 2% అనమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఓటింగ్ అనేది తగ్గుతూ ఉంది. అండ్ 13% తోటి ప్రేరణ ఉంది, చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది ప్రేరణ. సో ఈమె టాప్ 5 ఫిక్స్ అయిపోయినట్టుగానే అనిపిస్తుంది, ఎందుకంటే నబిల్కి ఈమెకు డిఫరెన్సెస్ అయితే ఆల్మోస్ట్ 2% 3% ఉన్నా కూడా సో ఈమె కాన్స్టెంట్ ఓటింగ్ అనేది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకెవరు ఏమి చేయలేము. సో ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ వాళ్ళిద్దరికి 60 అయింది, ఆల్మోస్ట్ 60-70% వాళ్ళకే పడుతుంటే సో మిగతా వాళ్ళకి 30% ఉంది కదా. సో ఆ విధంగా వాళ్ళ ఓటింగ్ ఏ రేంజ్లో పడుతుందో చూడండి, ఏ రేంజ్లో ఆ రేంజ్కి మించి ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. సో ప్రేరణ 13% తోటి 3rd పొజిషన్ ఉంటే 4th పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. సో నబిల్ కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అయినా కూడా నబిల్ 3rd పొజిషన్ని మిస్ అయినట్టుగానే అనిపిస్తుంది. ఈ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే, ఈ ఓటింగ్ని చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఈయన ఓటింగ్ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నాము, బట్ లేదు, చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే పడుతుంది ఈయనకు కూడా.
బట్ పెరిగేంత ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడట్లేదు. హౌస్లో ఆల్మోస్ట్ ఇంకా పెద్దగా ఏమి ఉండదు, ఈ వీక్ ఏమి ఉండదు, కంటెంట్ వైజ్ ఏం రాదు, ఎవరు ఏం చేసినా కూడా ఇంపాక్ట్ అనేది ఓటింగ్ మీద చూపించదు అని చెప్పేసి క్లియర్గా చెప్పాము కదా. సో అదే జరుగుతూ ఉంది, అదే జరుగుతుంది కూడా. సో ఏదన్నా ఉంటే బయట నుంచి ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళు యాక్టివ్ అయ్యి వాళ్ళ ఓటింగ్ని పెంచాలి తప్పితే అంతకుమించి ఏం లేదు. సో మనోడికి కూడా 11% ఓటింగ్, 1% ఓటింగ్ మనోడికి కూడా తగ్గింది. సో 11% రోజు ఓటింగ్ అయితే చాలా కష్టం మీద వస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే విన్నర్కి ఈయనకి అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఉంది అని అంటే ఇంకెక్కువనే ఉంది. హాఫ్ ఆఫ్ ది డిఫరెన్స్ ఏంది, 20% డిఫరెన్సెస్ ఉంది. సో 20 ఆల్మోస్ట్ అంతే, 20-25% డిఫరెన్స్ ఉంది విన్నర్కి ఈయనకి. సో అలాంటప్పుడు ఎక్కడైతుంది, కష్టం కదా. సో అందుకే చెప్తున్నాను, ఈయనకు 11% ఓటింగ్ తోటి 4th పొజిషన్, ఇది రాసి పెట్టుకోరా సమ్ అన్నట్టుగా 4th పొజిషన్లో చాలా స్టేబుల్ అయిపోయినట్టుగా అనిపించింది. సో అట్లీస్ట్ 3rd పొజిషన్ అన్నా లీడ్ చేస్తాడు అని చెప్పేసి అనుకున్నాం కదా నబీలు. సో ఆ పొజిషన్ కూడా చేతులారా చెడగొట్టుకున్నాడు అని చెప్పవచ్చు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. అవినాష్కి కూడా 8% ఓటింగ్ అనేది నడుస్తుంది. సో అవినాష్కి ఎంత కంటెంట్ ఇవ్వాలో ఈరోజు కూడా చాలా ఫన్ అయితే బాగా క్రియేట్ చేస్తున్నాడు. హౌస్లో ఉన్నదానికి వర్త్ ఇట్ అంటే ఖచ్చితంగా వర్త్ ఇట్ అన్నట్టుగా చేస్తున్నాడు. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితి, ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా. సో మనం ఏదో చేద్దాము అన్నట్టుగా ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ఏదో చేస్తున్నాడు మొత్తానికి. సో క్లియర్ కట్గా అయితే అవినాష్ ఓటింగ్ అనేది దానికే స్టిక్ అయింది. ఆల్మోస్ట్ 10 బిలోనే నడుస్తుంది, కానీ 10కి అట్లీస్ట్ 1% కూడా పెరిగే ఛాన్సెస్ అయితే లేదు. ఎందుకంటే పైన వాళ్ళే అంత రేంజ్లో ఓటింగ్ కొట్లాడుకున్నాక వీళ్ళు ఇంకా ముగ్గురు షేర్ చేసుకో 30% ముగ్గురు షేర్ చేసుకుంటే ఇంకే విధంగా వస్తుంది ఓటింగ్ అనేది. సో అలా మొత్తానికైతే అవినాష్ అయితే టాప్ 5లోనే ఉండబోతున్నాడు. ఆయన 5గా బయటికి రాబోతున్నాడు అంటే క్లియర్ కట్. ఎవరు ఏది చెప్పినా ఏమనుకున్నా కూడా ఆయనే టాప్ 5 నుంచే 5th పొజిషన్లోనే బయటికి రాబోతున్నాడు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైనా టెస్టులు గిస్టులు ఏమైనా ఇస్తే మాత్రం ఏం చేయలేము. ఎందుకంటే టాప్ 5 దాకా అసలు ఎలా వచ్చాడు అంటే చాలా మామూలు కాదు. అసలు ఈయనకున్న లక్ ఫేవరు వేరే వాళ్ళకి లేదు అన్నట్టుగా అనిపించింది. నాకు పర్సనల్లీ అనిపించింది అనమాట. మీకేమనిపించింది అయినా తెలియదు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డరే కాదు, మీరు మెయిన్ చూసుకోవాల్సింది మిస్డ్ కాల్ డేటా. మిస్డ్ కాల్ కంపల్సరీ మీరైతే ఖచ్చితంగా వేయండి. హాట్స్టార్లో వేసాం కదా అని సైలెంట్గా ఉంటే మాత్రం మీరు అనవసరంగా మీరు అనుకున్న పొజిషన్స్, మీరు అనుకున్న వాళ్ళు విన్నర్ అవ్వాలంటే చాలా కష్టమవుతుంది. సో ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ వాళ్ళు యాక్టివ్గా ఉండాలని చెప్తాం తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. సో మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ ఏదనమాట. టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్, 2nd గౌతమ్, 3rd ప్రేరణ, 4th వచ్చేసరికి నబిల్, 5th వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. సో విన్నింగ్ ఆర్డర్ ఓటింగ్ అయితే ఇదే అనమాట. సో ఈవినింగ్ ఫస్ట్ డే ఈవినింగ్ ఓటింగ్ ఇలా ఉంది. ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఆలోచించుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ని దుమ్ములాగా దూసుకుపోయేటట్టు చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్